జనవరి 31, 2024 పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన రెస్ట్రిక్షన్స్ విధిస్తూ ఆర్బీఐ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ ఒక్కరోజే పేటిఎం షేర్స్ 10% డ్రాప్ అయ్యాయి. ఆ తర్వాత రోజు నుంచి 20%, 30%, 40% ఇలా డిక్రీజ్ అవుతూనే ఉంది. ఓవరాల్ గా ఈ 5 days లోనే 40% డిక్రీజ్ తో 20,500 crores ఆ కంపెనీ లాస్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేటిఎం ఎంతలా డౌన్ అవుతుందనే విషయం. ఆ కంపెనీ ఇంతలా డిక్రీజ్ కావడానికి మెయిన్ రీజన్ ఆర్బీఐ విధించిన రెస్ట్రిక్షన్స్. మరి పేటిఎం ను ఆర్బీఐ ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తోంది? అసలు పేటిఎం చేసిన తప్పేంటి? దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతోంది? ఇలాంటి విషయాలను కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎంకే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా చాలా మంది పేటిఎంను ఒక చైనా కంపెనీగా భావిస్తూ ఉంటారు. నిజానికి ఇది ప్యూర్ ఇండియన్ కంపెనీ. దీనిని 2010లో అజయ్ శంకర్ వర్మ అనే వ్యక్తి 197 కమ్యూనికేషన్స్ లో సబ్ డివిజన్ గా పేటిఎం ను స్టార్ట్ చేశారు. అప్పటికి ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం అనేది ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆ టైంలోనే పేటిఎం లో మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉండడంతో ప్రజల ఫోకస్ అంతా కూడా పేటిఎం వైపు మళ్ళింది. ఆ తర్వాత 2013లో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జెస్, ల్యాండ్ లైన్ బిల్స్ ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ను అదనంగా యాడ్ చేయడంతో డిజిటల్ రంగంలోనే పేటిఎం అనేది ఒక స్ట్రాంగ్ బేస్ ను క్రియేట్ చేసుకోగలిగింది. 2014 వచ్చేసరికి ఇండియాలో గవర్నమెంట్ మారింది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ప్రతిదీ కూడా డిజిటలైజ్ చేసే ప్రక్రియను స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఇండియాలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా అందుబాటులోకి వచ్చిన సంవత్సరం 2016. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే 2014లోనే పేటిఎం కంపెనీ డిజిటల్ వ్యాలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డిజిటల్ వ్యాలెట్ల ద్వారా నగదు జోడించడం, డబ్బును వర్చువల్ గా పర్సన్ టు పర్సన్ సెండ్ చేయడం, మూవీ థియేటర్స్ ఇలా ప్రతి చోట కూడా పేటిఎం ని యూజ్ చేసి క్యాష్లెస్ పేమెంట్స్ జరపడం వంటి ఎన్నో సరికొత్త విధానాలను పేటిఎం అప్పటికే స్టార్ట్ చేసింది. ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ విధానం అనేది అప్పుడు కొత్త కావడంతో ప్రజలు కూడా పేటిఎం కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ వచ్చారు. సో అలా డిజిటల్ ప్లాట్ఫామ్ లో పేటిఎం అనేది కంప్లీట్ స్టాండర్డ్ బేస్ ను సెట్ చేసుకుని ఎంతో మంది యూజర్స్ ను పేటిఎం వైపు తిప్పుకునేలా చేసింది. అసలు ఇంటర్నెట్ అందుబాటులో లేని ఆ రోజుల్లోనే పేటిఎం యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? అక్షరాల $500 million. అంటే అప్పటికి డాలర్ రేట్ 66 రూపీస్ వేసుకున్నా కూడా 33,000 crores పేటిఎం యొక్క యాన్యువల్ ప్రాఫిట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పేటిఎం అనే కంపెనీ జనాల్లో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే విషయం. ఇక 2016 వచ్చేసరికి అది ఇండియాలో ఒక రెవల్యూషన్ ఇయర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇయర్లోనే ఇంటర్నెట్ను ప్రజలకు అత్యంత దగ్గర చేసిన జియో స్టార్ట్ అయింది. అంతేకాకుండా అదే ఇయర్లోనే ఇండియన్ గవర్నమెంట్ కూడా డిజిటల్ పేమెంట్స్ విధానంలో భాగంగా క్యాష్లెస్ పేమెంట్స్ విధానాన్ని అధికారికంగా స్టార్ట్ చేసింది. సో అప్పటికే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో పేటిఎం అనేది స్ట్రాంగ్ బేస్తో ఉండడంతో ప్రజలంతా కూడా ఈ క్యాష్లెస్ పేమెంట్ సిస్టమ్ జరిపే టైంలో పేటిఎంనే ఎక్కువగా యూజ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అప్పటికి ఈ క్యాష్లెస్ పేమెంట్స్ యాప్స్ అనేవి అంటే గూగుల్ పే, ఫోన్పే వంటి ఇతరత్ర ఏ యాప్స్ కూడా అందుబాటులోకి రాలేదు. ఫోన్పే 2015లో స్టార్ట్ అయితే గూగుల్ పే 2018లో స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా ఈ డిజిటల్ పేమెంట్ సర్కిల్లో పేటిఎం అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాప్గా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా కూడా ఉంటూ వచ్చిందనే చెప్పవచ్చు. అయితే కొత్తవి వస్తే పాతవి చేదైనట్లు రోజులు మారే కొద్దీ ఈ ఫోన్పే, గూగుల్ పే వంటి ఎన్నో క్యాష్లెస్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో పేటిఎం అనేది కొంత స్లో అయిందనే చెప్పాలి. అయితే స్లో అయిన ప్రతిసారి కూడా సరికొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తెస్తూ స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తూ వచ్చింది పేటిఎం. అలా స్టార్ట్ చేసిందే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సిస్టమ్. యాక్చువల్గా బ్యాంక్ అనేది మనకు తెలిసినంత వరకు ఒక చోట ఫిక్స్ అయి ఉంటూ ఫిజికల్గా మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బును డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాం. ఇలాంటి ఫీచర్స్ అన్నిటినీ కూడా వర్చువల్గా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. అప్పటికి ఈ వర్చువల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొత్త కావడంతో ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాడడానికి ప్రజలకు కొంత టైం పట్టింది. అయినప్పటికీ క్రమంగా యూజర్స్ పెరుగుతూ వచ్చారు. అలా 30 million యాక్టివ్ యూజర్స్ను సంపాదించుకోగలిగింది ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఇది కేవలం ఈ బ్యాంకింగ్ సంబంధించిన నెంబర్ మాత్రమే. ఇక పేటిఎం వ్యాలెట్ యూజ్ చేసే వారి సంఖ్య చూసుకున్నట్లయితే 300 million యూజర్స్కు పైగానే ఉంది. ఇది పేటిఎం సంబంధించిన వన్ సైడ్ ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో పేటిఎం అనేది ఎంతగా స్ట్రాంగ్ బేస్ను సంపాదించుకొని ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిందనేది. మరి డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రజలకు ఇంత దగ్గరైన పేటిఎంపై ఆర్బీఐ ఎందుకు ఆంక్షలు విధిస్తోంది? దీని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా అటు ప్రజెంట్ పేటిఎం పైన పూర్తిగా రెస్ట్రిక్షన్స్ విధించలేదు. కేవలం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన మాత్రమే ఆర్బీఐ ఈ ఆంక్షలు విధించింది. ఎందుకంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యూజ్ చేస్తున్న వారి యొక్క డేటాను మిస్యూజ్ చేస్తున్నట్లుగా ఆర్బీఐ చెబుతోంది.
అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో ఉన్న కస్టమర్ యొక్క డేటాను అతని ప్రమేయం లేకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వేరే కంపెనీలకు ఫార్వర్డ్ చేస్తుందట ఈ పేటిఎం కంపెనీ. అంటే యూజర్స్ యొక్క ప్రమేయం లేకుండా లోన్ యాప్స్లో అకౌంట్స్ ఓపెన్ చేయడం, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం, ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడడం ఇలాంటి వాటిని పేటిఎం చేస్తూ వచ్చిందట బిహైండ్గా. యాక్చువల్గా బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 35A ప్రకారం బ్యాంక్ యొక్క వినియోగదారుడి వ్యక్తిగత డేటాను అతడి ప్రమేయం లేకుండా బయటి సంస్థలకు ఇచ్చే అధికారం ఏ బ్యాంక్కి కూడా లేదు. గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా, ఏ ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, ఎస్బీఐ, కెనరా, హెచ్డిఎఫ్సి ఇలా అన్ని బ్యాంక్స్ కూడా ఆర్బీఐ రూల్ ఆఫ్ గైడెన్స్ లోని అండర్ కంట్రోల్లోనే ఉంటాయి. కానీ పేటిఎం మాత్రం ఈ రూల్స్ ను మిస్యూజ్ చేసినట్లు ఆర్బీఐ చెబుతోంది. అందుకే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధిస్తూ ఇప్పటి వరకు ఈ పేటిఎం బ్యాంకులో ఉన్న యూజర్స్ యొక్క డేటా అంతా కూడా సమర్పించాలని ఆర్డర్ వేసింది ఆర్బీఐ. అంతేకాకుండా కొత్త కస్టమర్స్ ను ఎవరిని కూడా చేర్చుకోకూడదని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ను జారీ చేసింది. అలా కాదని ఆర్బీఐ రూల్స్ కు వ్యతిరేకంగా పేటిఎం మళ్ళీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడినా ఆ కంపెనీ ఇండియాలో పూర్తిగా బ్యాన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే గతంలో కూడా పేటిఎం పై ఇలాంటి మనీ లాండరింగ్ ఆరోపణలు చాలానే వచ్చాయి. 2018లో జమ్మూ కాశ్మీర్లోని పేటిఎం యొక్క యూజర్స్ డేటాను కంపెనీ మిస్యూజ్ చేస్తోందంటూ అప్పట్లో వార్తలు చాలానే వచ్చాయి. ఆ తర్వాత 2022లో కూడా ఈ రకమైన కాంట్రవర్సీ పేటిఎంను చుట్టుముట్టింది. అయితే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా పేటిఎం సాల్వ్ చేసుకుంది. అయితే ఈసారి మల్టిపుల్ కంపెనీస్ కు పేటిఎం డేటా లీక్ చేస్తోందంటూ ఆర్బీఐ కంప్లీట్ గా ఒక నివేదికలో తెలిసింది. అందుకే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ విధిస్తూ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసింది. అయితే పేటిఎం సీఈఓ అయినటువంటి విజయ్ శంకర్ వర్మ చెబుతూ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ను మళ్ళీ యథావిధంగా కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. అది ఎలాగంటే ఇతర బ్యాంక్స్ తో టైప్ అయి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క సేవలను మళ్ళీ యథావిధిగా కొనసాగించాలనేది పేటిఎం సీఈఓ యొక్క ప్లాన్. ఒకవేళ అలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ కూడా పేటిఎం ను ప్రజలు మునుపటిలాగా నమ్ముతారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఒకసారి నమ్మకం పోయిన తర్వాత ఆ కంపెనీ మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఓవరాల్ గా చూస్తే డిజిటల్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీగా ఉన్న పేటిఎం పని దాదాపుగా క్లోజ్ అయినట్లేనని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.